అక్వేరియం విజిట్. గట్టు ఇంకా చింకి చాలాసేపటి నుంచి వాళ్ళ పక్కింట్లో ఉంటారు. ఓహో, ఎంతసేపు అయింది? గట్టు చింకి పక్కింటికి వెళ్ళి ఇంకా రాలేదేంటి? అవునా? కానీ ఎందుకు? వాళ్ళిద్దరు అక్కడేం చేస్తున్నారు? మన పక్కింటి వాళ్ళు కొత్త గోల్డ్ ఫిష్ తీసుకునొచ్చారు కదా, అందుకే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు. చాలాసేపు ఉంటున్నారు. అయితే గట్టు చింకికి ఫిషెస్ అంటే ఇష్టం అన్నమాట. ఎంత ఇష్టమో అడగకండి, వాళ్ళు దానికి ఒక పేరు కూడా పెట్టారు, టిమ్ టిమ్. వావ్, ఏం పేరు? టీమ్ టీమ్నా? మీరు వెళ్ళి వాళ్ళని తీసుకుని రండి. సరే, నేను వెళ్తాను. తర్వాత నాన్న పక్కింటికి వెళ్తాడు. వెళ్ళి చూసేసరికి అక్కడ గట్టు చింకి అక్వేరియం దగ్గర కూర్చొని కొత్త ఫిష్తో మాట్లాడుతుంటారు. అప్పుడు నాన్న ఇలా అంటాడు, గట్టు చింకి, నాకు కూడా పరిచయం చేయండి మీ టిమ్ టిమ్ని. రండి నాన్న, ఇది టిమ్ టిమ్, చాలా అందంగా ఉంది కదా. అవును చింకి, ఇది చాలా అందంగా ఉంది. పేరు కూడా చాలా బాగుంది. ఎవరు పెట్టారు? నేనే నాన్న, నేనే పెట్టాను దాని పేరు. చాలా బాగుంది. సరే పద, ఇంటికి వెళ్దాం. అమ్మ మీకోసం ఎదురు చూస్తుంది. సరే నాన్న. పిల్లలు, కానీ రోజూ ఇలా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. అవునమ్మా, మాకు అక్కడ చాలా బాగా అనిపిస్తుంది. మాకు ఆ గోల్డ్ ఫిష్ చాలా బాగా నచ్చిందమ్మా. అవును గట్టు, అమ్మ సరిగ్గా చెప్పింది. సరే నాన్న, ఇప్పటి నుంచి వెళ్ళము. గట్టు చింకి ఆ మాటకి బాధపడతారు. ఇంకా అమ్మ వాళ్ళు బాధపడ్డం నోటీస్ చేస్తుంది. పిల్లలు, మీరు అలా బాధపడకండి. అమ్మా, అయితే మనం కూడా గోల్డ్ ఫిష్ తెచ్చుకుందామా? లేదు పిల్లలు, మనము తీసుకురాలేము. ఎందుకంటే గోల్డ్ ఫిష్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు చూసుకుంటారు? కాబట్టి గోల్డ్ ఫిష్ని తేలేము. అవును పిల్లలు, అమ్మకి ఇప్పటికే చాలా పనులు ఉన్నాయి. మీరిద్దరూ స్కూల్లో బిజీగా ఉంటారు. మరి గోల్డ్ ఫిష్ని ఎవరు చూసుకుంటారు? ఓకే నాన్న. డిన్నర్ తర్వాత గట్టు చింకి నేరుగా వెళ్లి వాళ్ళ రూంలో పడుకుంటారు. చూడండి, ఎంత బాధపడుతూ పడుకున్నారు. మనం వీళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి. అరే, కానీ మనం ఏం చేయగలం? వీళ్ళకి ఫిషెస్ అంటే ఇష్టం కాబట్టి మీరు అక్వేరియంకి తీసుకువెళ్ళొచ్చు. అరే అవును కదా, ఇది చాలా మంచి ఐడియా చెప్పావు నువ్వు. ఇలా చేస్తే వాళ్ళ మూడు బాగా అవుతుంది. రేపు ఉదయాన్నే వీళ్ళని సర్ప్రైజ్ చేద్దాం. మరుసటి రోజు నాన్న స్వయంగా వెళ్లి గట్టు చింకీని నిద్రలేపుతాడు. ఇంకా వాళ్ళకి ప్లాన్ మొత్తం చెప్తారు. గట్టు చింకి చాలా ఆనందపడతారు. ఇంకా త్వరగా లేచి రెడీ అయిపోతారు. అమ్మా, మీరు కూడా బ్లూ డ్రెస్ వేసుకోండి. నాన్న, మీరు కూడా బ్లూ షర్ట్ వేసుకోండి. నేను చింకి కూడా అందుకే బ్లూ షర్ట్స్ వేసుకున్నాం. ఓ అచ్చా, అలా ఎందుకు? ఎందుకంటే ఇవాల్టి థీమ్ అక్వేరియం కాబట్టి బ్లూ బ్లూ. ఆ తర్వాత అందరూ రెడీ అయ్యి అక్వేరియంకి వెళ్తారు. వావ్! అరే గట్టు చింకి, కేవలం ఎంటర్ అయ్యామంతే ఇంతలోనే వావ్ అంటున్నారు మీరు. నాన్న, ఈ అక్వేరియం ఎంత పెద్దగా ఉంది. ఇంకా ఇక్కడ ఎన్ని ఫిషెస్ కూడా ఉన్నాయి. నేను అసలు నమ్మలేకపోతున్నాను. అవును నాన్న, ఇంట్లో గోల్డ్ ఫిష్ అయితే చిన్న ట్యాంక్ లో మాత్రమే ఉంది. ఇక్కడైతే చాలా ఫిషెస్ ఉన్నాయి. ఇది ఆరంభం మాత్రమే పిల్లలు. లోపలికి వెళ్తే మీరు చాలాసార్లు వావంటారు. లోపలికి వెళ్లిన తర్వాత గట్టు చింకి చాలా జాగ్రత్తగా అక్వేరియంని చూస్తూ ఉంటారు. అప్పుడు చింకి ఇలా అంటుంది, నాన్న, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. నీళ్ళ శబ్దం కూడా ఎంత బాగా వినిపిస్తుందో. హా అవును, చూడండి, ఇవి నీళ్లలో ఎంత తేలిగ్గా తిరుగుతున్నాయో. నీళ్లు శుభ్రంగా ఉన్నాయి కదా. నాన్న, మన పక్కింటి అంకుల్ గోల్డ్ ఫిష్ ట్యాంక్ ని ప్రతిరోజు కూడా శుభ్రం చేస్తారు. మరి ఇక్కడ ఇన్ని ట్యాంక్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఎవరు శుభ్రం చేస్తారు? పిల్లలు, ఇక్కడ ఒకరిద్దరు కాదు, 50 నుంచి 60 మంది వరకు ఉంటారు వీటిని క్లీన్ చేయడానికి. వాళ్లే వచ్చి క్లీన్ చేస్తుంటారు. ఓ, 50-60 వర్కర్స్. చాలా కష్టమైన పని కదా నాన్న. అవును పిల్లలు, చాలా కష్టమైన పనిని. ఈ ఫిషెస్ ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే మేము ఫిషెస్ ని ఇంటికి తేవద్దని చెప్పాము. అవును నాన్న, ఇప్పుడు మీ మాటలు అర్థమయ్యాయి. అరే వావ్, ఇక్కడ చాలా టార్టైల్స్ కూడా ఉన్నాయి. అరే గట్టు, ఇక్కడ చూడు, ఈ ట్యాంక్ లో చాలా గోల్డ్ ఫిషెస్ ఉన్నాయి. వావ్! అవును చింకి, వావ్. గట్టు చింకి అలా ఆనందంగా ఉండడం చూసి అమ్మా నాన్న కూడా చాలా ఆనందపడతారు. ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. గట్టు చింకి, ఇలా రండి.
ఇక్కడ చూడండి, ఫిషెస్ కోసం భోజనం దొరుకుతుంది. మనం ఆ భోజనం ఫిషెస్ కి పెడదాం. ఓకే అమ్మా. గట్టు, చింకీ, అమ్మ కలిసి ఫిషెస్ కి ఫుడ్ వేస్తారు. అమ్మా, ఈ ఫిషెస్ ఫుడ్ తింటుంటే చాలా అందంగా ఉన్నాయి కదా. ఇవైతే అచ్చం నీలానే కనిపిస్తున్నాయి చింకీ. అందరూ గట్టు మాటలు విని నవ్వుతారు. అమ్మా, ఈ ఫిషెస్ కి ఫుడ్ పెట్టడానికి కూడా 15 నుంచి 60 మెంబర్స్ వస్తారా? అవును చింకీ, ఫిషెస్ చాలా సార్లు భోజనం తింటాయి. అందుకే వీటికి ప్రతిసారి భోజనం పెట్టాలి. ఓ అమ్మా, అయితే మీరు చెప్పింది నిజమే. ఈ ఫిషెస్ని చూసుకోవడం చాలా కష్టం. అవునమ్మా నాన్న, మాకెప్పుడు ఫిషెస్ ని చూడాలనిపించినా, వీటితో ఆడుకోవాలనిపించినా మనం ఇలానే ఎక్వేరియంకి వచ్చి వెళ్దాం, సరేనా? సరే గట్టు చింకీ. ఇలా గట్టు, చింకీ అమ్మా నాన్నలతో కలిసి అక్వేరియం విజిట్ చేసి వెళ్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.